Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women. First BSc, second semester, subject Statistics, paper title Probability and Probability Distributions, Unit 1, Introduction to Probability. Today, we are going to discuss about basic concepts of probability and some important definitions. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్రాబబిలిటీ అంటే దట్ మీన్స్ దాని యొక్క ఇంట్రడక్షన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈజ్ యూజ్డ్ బై ఈచ్ వన్ ఆఫ్ us knowingly ఆర్ అన్నోయింగ్లీ ఇన్ అవర్ డైలీ లైవ్స్. ఓకే, మనం ఇక్కడ ప్రాబబిలిటీని మనం ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ప్రాబబిలిటీ దట్ మీన్స్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పేదాన్నే మనం ఇక్కడ ప్రాబబిలిటీ అని చెప్పి డిఫైన్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం డైలీ లైవ్స్లో అంటే మనం యొక్క డైలీ లైఫ్లో మనకి తెలిసిన వస్తువుల దగ్గర కానీ తెలియని వాటి దగ్గర కానీ మనం ఎక్కడో ఒక చోట మనం అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఈ యొక్క ప్రాబబిలిటీని మనం ఎవ్రీ హ్యూమన్ యొక్క లైఫ్స్లో మన యొక్క డైలీ లైఫ్స్లో మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, వీటికి సమ్ ఎగ్జాంపుల్స్ గనక చూసినట్లయితే గనక ఫర్ ఎగ్జాంపుల్ we use a statement like it may rain today, probably train may arrive within half an hour, and there is a 80% of chance to win the player A in the chess competition. These examples have some uncertainty and based on expectation by previous knowledge and analytical thinking. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక త్రీ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇట్ మే రెయిన్ టుడే అంటున్నాము, అంటే ఈరోజు వర్షం రావడానికి అవకాశం ఉంది అంటున్నాము. అంటే ఈ యొక్క వర్షం రావడానికి అవకాశం ఉంది అనే స్టేట్మెంట్ మనం ఎలా చెప్పాము, అది మనం కన్సిడర్ చేసిన వెదర్ కండిషన్స్ని బేస్ చేసుకుని కానీ ఆ యొక్క క్లైమాటిక్ ఎఫెక్ట్ని మనం బేస్ చేసుకుని కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అంటే దట్ మీన్ ఇక్కడ మనం ఇచ్చిన స్టేట్మెంటు కంపల్సరీ జరగాలన్న కండిషన్ ఏమీ లేదు, అందుకని ఇట్ మే రెయిన్ టుడే అంటున్నాము, అంటే ఈరోజు వర్షం రావడానికి అవకాశం ఉంది, అంటే దట్ మీన్స్ దెర్ ఇస్ ఏ ఛాన్స్ అని చెప్తున్నాం అనమాట. ఓకే, అండ్ అలాగే ప్రాబబులీ ట్రైన్ మే అరైవ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే, ట్రైన్ మనకి ఒక హాఫ్ అన్ అవర్లో రావచ్చు అని చెప్తున్నాము, అంటే దట్ మీన్స్ ప్రాబబులీ అంటే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్, అంటే ఎగ్జాక్ట్గా ఇది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే జరగాలన్నది ఏమీ లేదు. ఓకే, దట్ మీన్స్ ఆ యొక్క ట్రైన్ రావడానికి ఒక 15 minutesలో రావచ్చు, 20 minutesలో రావచ్చు, బట్ మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ట్రైన్ రావచ్చు అని చెప్తున్నాము ఒక స్టేట్మెంటు. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ మనం ఎలా ఇస్తున్నామంటే ఆ యొక్క ట్రైన్ ఎగ్జాక్ట్ అరైవింగ్ టైంని బేస్ చేసుకొని అండ్ అలాగే డైలీ కొంత లేట్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది కదా, ఒకరోజు 5 minutes లేట్ అవ్వచ్చు, ఒకరోజు 10 minutes లేట్ అవ్వచ్చు, అలా ఆ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని కూడా మనం బేస్ చేసుకొని ఓకే ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్లో రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి మనం గెస్ చేస్తున్నాం అనమాట, అంటే దట్ మీన్స్ ఎక్స్పెక్టేషన్. అండ్ అలాగే there is a 80% of chance to win the player A in the chess competition. ఓకే, ఒక చెస్ కాంపిటీషన్ జరుగుతుంది అనుకుందాము, అందులో 2 players A B అనే 2 players ఉన్నారనుకుందాము. మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ప్లేయర్ ఏ అనే పర్సను విన్ అవ్వడానికి 80% ఆఫ్ ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే అక్కడ అతను ఆడే స్ట్రాటజీస్ని మనం బేస్ చేసుకొని అంటే అతని యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ని మనం బేస్ చేసుకొని ఓకే ప్లేయర్ ఏ అనే పర్సన్ విన్ అవ్వడానికి 80% ఛాన్స్ ఉంది అని చెప్తున్నాము. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా మనకి జరిగే కన్సిడరేషన్స్ అయితే కాదు, బట్ జరగడానికి అవకాశం ఉన్నవి, అంటే దట్ మీన్స్ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని చెప్తున్నాం అనమాట. సో ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా మనం ఈ యొక్క ప్రాబబిలిటీకి ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాము. ఓకే, ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా
వేటి మీద బేస్ అయి ఉన్నాయంటే ఎక్స్పెక్టేషన్ బై ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ అనలిటికల్ థింకింగ్. ఓకే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ యొక్క గతంలో జరిగిన వాటిని మనం బేస్ చేసుకుని కానీ, లేకపోతే మనం అనలిటికల్గా ఆలోచించడం అంటే అనలిటికల్ థింకింగ్ని మనం బేస్ చేసుకుని కానీ ఈ యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇవనే కాదు, మనం జనరల్గా డైలీ లైఫ్స్లో యూజ్ చేసే వాటన్నిటిలోనూ కూడా డిఫరెంట్ జరగడానికి, ఓకే, కొన్ని సర్టైన్ ఈవెంట్స్ మనం జరగడానికి పాసిబిలిటీస్ ఉన్న వాటినన్నిటినీ కూడా మనం ఇలాగా ప్రాబబిలిటీ కింద మనం కన్సిడర్ చేసి చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ప్రాబబిలిటీ చూద్దాము. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ప్రాబబిలిటీ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రాబబిలిటీ థియరీని మనకి 17th సెంచరీలో మనకి డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రాబబిలిటీ థియరీని మనకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే బెయిస్, పాస్కల్ అండ్ పెరీ ఫెర్మాట్ అనే ఈ యొక్క స్టాటిస్టిషియన్స్ మనకి ఈ యొక్క ప్రాబబిలిటీ థియరీని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క ప్రాబబిలిటీని రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తోటి డెవలప్ చేసిన వాళ్ళు అనదర్ 2 పర్సన్స్ ఎవరు అంటే రిచర్డ్ వాన్ మైసిస్ అండ్ అలాగే యాక్సియోమేటిక్ డెఫినేషన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏ కోల్మోగ్రో అనే మ్యాథమెటిషియను ఇక్కడ ఈ యొక్క ప్రాబబిలిటీని మనకి ఇంట్రడ్యూస్ చేసి వాటిని అన్నిటినీ కూడా ఆ యొక్క థియరీని మనకి డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎక్స్ప్లెయిన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ ఇన్ రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ అనేది మనకి ప్రాబబిలిటీలో దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే కనుక మనం స్టాటిస్టికల్గా చేసే వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే దట్ మీన్స్ వాటిని అన్నిటినీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ని మనం రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక చేస్తే కనుక వాటి యొక్క కండిషన్స్ అన్నిటినీ కూడా మనం వితిన్ స్టాటిస్టికల్ వ్యూలో చెప్పడానికి ఇక్కడ మనం ఈ యొక్క ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యొక్క రిలేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క డెఫినేషను అండ్ అలాగే ఈ యొక్క స్టాటిస్టికల్ రెగ్యులారిటీ కండిషన్స్ని మనం బేస్ చేసుకొని చేసే రిపీటెడ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఈ యొక్క థియరీ ఆఫ్ కాన్సెప్ట్ అంతటినీ కూడా నెక్స్ట్ మనకి 1921లో ఫర్దర్గా డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క డెవలప్మెంట్ తర్వాత క్లాసికల్ థియరీ అండ్ అలాగే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ యొక్క డెఫినేషన్స్ అన్నిటినీ కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ బోత్ ద డెఫినేషన్స్ గివ్ ఏ processor to assign a numerical value to the probability of an event. ఇక ఈ యొక్క 2 డెఫినేషన్స్ని మనం బేస్ చేసుకుని ప్రాబబిలిటీలో అక్కడ జరిగే ఒక ఈవెంట్కి మనం న్యూమరికల్ వాల్యూస్ని మనం ఎలా అసైన్ చేస్తాము అనే ఆ యొక్క ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ 1933లో ఏ కొల్మోగ్రో అండ్ అలాగే రష్యన్ మ్యాథమెటిషియన్ యాడెడ్ అనదర్ డైమెన్షన్ ఫర్ ద థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ which is known as the axiomatic definition of probability. It provides concrete foundation for the study of probability. Okay, next దట్ మీన్స్ ఈ యొక్క ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది ఒక మ్యాథమెటిషియన్ మీదే మనకి డెవలప్ చేయడం జరగలేదన్నమాట. ఓకే, ఇయర్ బై ఇయర్ మనకి ఎక్స్టెండ్ అయ్యే కొలది కూడా సో మెనీ నెంబర్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ ఆ యొక్క ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వాటికి ఇంకా కొన్ని అడిషనల్గా ఫార్మేషన్స్ అనేవి యాడ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీని నెక్స్ట్ ఇక్కడ ఏ కొల్మోగ్రో అనే రష్యన్ మ్యాథమెటిషియన్ ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డెఫినేషన్స్ అంటే దట్ మీన్స్ క్లాసికల్ యాక్సియోమేటిక్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మనం చెప్పుకునే ఈ యొక్క ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్కి కాంక్రీట్ ఫౌండేషన్స్ అంటే దట్ మీన్స్ ఇవన్నీ కూడా ఒక బేస్ ఫౌండేషన్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి స్కోప్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే, దట్ మీన్ అంటే ఈ యొక్క ప్రాబబిలిటీని మనం
ఎక్కడెక్కడ ఏ ఏ ఫీల్డ్స్లో మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనే దానికి ప్రాబబిలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఇంజనీరింగ్, కంప్యూటర్, ఫిజికల్, సోషల్, బయాలజికల్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. ఓకే, ఈ యొక్క డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నిటిలోనూ కూడా మనం ఈ యొక్క ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వేరియస్ డెఫినేషన్స్ ఇన్ ప్రాబబిలిటీ. సో ఇక్కడ అంటే దట్ మీన్స్ మనం ప్రాబబిలిటీ కాన్సెప్ట్లో డిఫరెంట్ టర్మ్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఆ యొక్క డిఫరెంట్ టర్మ్స్ యొక్క డెఫినేషన్స్ని మనం ఎలాగా తీసుకుంటాము అనే దానికి ప్రతిదానికి కూడా మనకి ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆఫ్ టర్మ్స్ అమ్మ ఇవన్నీ కూడా. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే ఎక్స్పెరిమెంట్. An activity that yields result or an outcome is called an experiment, or an experiment means getting of an answer to the problem. ఓకే, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనే దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ దట్ ఈల్డ్స్ రిజల్ట్ అంటున్నాము. అంటే మనం ఏదైనా ఒక యాక్టివిటీని కనుక కండక్ట్ చేస్తే దాని ద్వారా మనకి ఒక రిజల్ట్ కానీ ఆర్ అవుట్కమ్ కానీ రావడం జరిగితే గనక ఈ యొక్క టోటల్ కన్సిడరేషన్ అంతటినీ కూడా మనం ఎక్స్పెరిమెంట్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే గనక ఎక్స్పెరిమెంట్ మీన్స్ గెటింగ్ అన్ ఆన్సర్ టు ద ప్రాబ్లం. ఓకే, మనం ఏదైతే ఒక ప్రాబ్లం తీసుకుంటున్నామో దాన్ని ఒక కండిషన్ని బేస్ చేసుకుని దానికి ఒక ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే గనక ఆ యొక్క కంప్లీట్ ప్రొసీజర్నే మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టాసింగ్ ఏ కాయిన్ అంటున్నాము. ఓకే, ఇక్కడ మనకి ప్రాబబిలిటీకి వచ్చేసరికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ కూడా మనం కాయిన్ని బేస్ చేసుకొని చెప్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెరిమెంట్కి టాసింగ్ ఏ కాయిన్ అంటున్నాము. అంటే ఒక కాయిన్ తీసుకున్నాము, కాయిన్ని టాస్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ అంటే ఏం డిఫైన్ చేసాము, ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నప్పుడు దాని ద్వారా రిజల్ట్ అనేది అక్కర్ అవ్వాలి అంటున్నాము. అంటే ఇక్కడ మనం కాయిన్ని టాస్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటే గనక కాయిన్ని టాస్ చేస్తే మనకు అక్కడ జరిగేది ఏంటి, ఐదర్ హెడ్ కానీ టెయిల్ కానీ అక్కర్ అవుతుంది. ఓకే, అవుట్కమ్. సో ఈ యొక్క మొత్తం ప్రొసీజర్ అంటే కాయిన్ని టాస్ చేయడం అనే దాన్ని ఇక్కడ మనం ఒక ఎక్స్పెరిమెంట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ in which all the possible outcomes are known and which can be repeated identical conditions, but it is not possible to predict the outcome of any particular trial in advance. ఓకే, ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ని ఎలా కండక్ట్ చేస్తున్నామంటే ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ నోన్. అంటే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏ ఏ పాసిబుల్ అవుట్కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది మనకి తెలిసి ఉండాలి. అండ్ అలాగే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అన్నిటినీ కూడా రిపీటెడ్ ఐడెంటికల్ కండిషన్స్ అంటున్నాము. అంటే మనం ఒక్కసారి కండక్ట్ చేస్తే దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటున్నాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ని మనం నెంబర్ ఆఫ్ రిపీటెడ్ కండిషన్స్ ఐడెంటికల్ కొన్ని కండిషన్స్ని మనం బేస్ చేసుకుని రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే కనుక దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రెడిక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ ట్రయల్ ఇన్ అడ్వాన్స్ అంటున్నాము. అంటే ఏ ఒక్క ట్రయల్లోనూ కూడా మనకి అక్కడ మనకి అవుట్కమ్ ఏమొస్తుంది అనేది మనం ముందుగానే కన్సిడర్ చేసి చెప్పలేము, అంటే ప్రెడిక్ట్ చేయలేము అంటున్నాము. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే టాసింగ్ ఏ కాయిన్ అంటున్నాము. ఇక్కడ కాయిన్ టాస్ చేస్తే మనకి 2 అవుట్కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏంటవి, ఐదర్ హెడ్ ఆర్ టెయిల్. అయితే హెడ్డే ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేము అండ్ అలాగే టెయిల్ ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేము. బట్ రెండిట్లో ఏదో ఒకటి రావడానికి అవుట్కమ్ రావడానికి ఛాన్స్ ఉంది మనకి. అంటే ఇక్కడ మనం దీన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ తోటి మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక కాయిన్ని మనం ఒక 10 టైమ్స్ టాస్ చేయడం,
ఓకే. ఆ 10 టైమ్స్ టాస్ చేయడం ద్వారా వచ్చే నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్‌ని మనం నోట్ చేసుకుంటున్నాము. అంటే ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైల్‌లో కూడా మనకి ఏ యొక్క అవుట్‌కమ్ ఎగ్జాక్ట్‌గా వస్తుంది అనేది మనం చెప్పలేము. ఓకే. ఐదర్ హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో, టెయిల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే థ్రోయింగ్ ఏ డై అంటున్నాము. ఓకే. సో, ఇక్కడ డై అంటే 6 ఫేసెస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 ఓకే. ఒక్కొక్కసారి మనం డైని త్రో చేసినప్పుడు ఒక్కొక్క ఫేస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి దేర్ ఈజ్ ఏ 6 ఛాన్సెస్ అనమాట. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి 1 అనేది రావడానికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో, 2 ఫేస్ రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. 3 ఫేస్ రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. 4, 5, 6 ఇలా డిఫరెంట్ ఫేసెస్ రావడానికి కూడా సేమ్ ఛాన్స్ ఉంటే గనక దాన్ని మనం ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే డ్రాయింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ అంటున్నాము. ఓకే. ప్లేయింగ్ కార్డ్స్ 52 ఉంటాయి. వాటిలోంచి ఒక కార్డ్‌ని మనం ర్యాండమ్‌గా మనం డ్రా చేస్తున్నాము. అంటే అందులో డిఫరెంట్ ఏస్, డైమండ్స్ ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదమ్మా! 4 కేటగిరీస్. అలా మనకి అందులోంచి ఏదో ఒక కార్డ్‌ని మనం ఇక్కడ ర్యాండమ్‌గా డ్రా చేస్తున్నాం కాబట్టి, వాటిలోంచి ఏదో ఒక ఫేస్ అనేది రావడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉంటుందనమాట. సో, దీన్ని ఇక్కడ మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్టు ట్రయల్. కండక్టింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ వన్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయల్ అంటున్నాము. ఓకే. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పుకున్నాం కదా! అయితే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్స్‌లో ఆ యొక్క ఎక్స్పెరిమెంట్‌ని మనం ఒక్కసారి గనక మనం కండక్ట్ చేస్తే దాన్నే మనం ట్రయల్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్‌గా కాయిన్‌ని టాస్ చేయడం అనేది చెప్పుకున్నాము. ఓకే. ఇక్కడ కాయిన్ టాస్ చేయడం అనేది ఒక్కసారే మనం కాయిన్‌ని టాస్ చేసామనమాట. అంటే రిపీట్ చెయ్యట్లేదు. మనం ఎక్స్పెరిమెంట్‌ని రిపీట్ చేస్తే గనక అప్పుడేమంటారు? దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాము. ఓకే. కొన్ని ఐడెంటికల్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని. అయితే సో, ఇక్కడ మనం ఒక్కసారి మాత్రమే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్‌ని కండక్ట్ చేస్తే గనక, దానిని మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ట్రయల్ అంటున్నామనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఔట్‌కమ్. ద రిజల్ట్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విల్ కాల్డ్ యాన్ ఔట్‌కమ్ అంటున్నాము. ఓకే. అంటే దట్ మీన్ ఇక్కడ మనం ఒక ఎక్స్పెరిమెంట్‌ని కండక్ట్ చేస్తున్నప్పుడు, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్‌ని కండక్ట్ చేస్తున్నప్పుడు వచ్చే రిజల్ట్ ఏవైతే ఉందో దాన్నే మనం ఇక్కడ ఔట్‌కమ్ అని చెప్తున్నాము. అంటే దీనికి కూడా ఎగ్జాంపుల్‌గా కాయిన్‌ని టాస్ చేస్తున్నాము. అంటే ఐదర్ హెడ్ గానీ ఆర్ టెయిల్ గానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఆ వచ్చే ఔట్‌కమ్స్ అంటే దట్ మీన్స్ రిజల్ట్స్‌నే మనం అంటే హెడ్ గానీ, టెయిల్స్ గానీ ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఇక్కడ ఔట్‌కమ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట. నెక్స్టు ఈవెంట్. ద పాసిబుల్ ఔట్‌కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ యాన్ ఈవెంట్. అంటే మనం ఇక్కడ ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్‌ని కండక్ట్ చేస్తున్నప్పుడు, ఆ యొక్క ఎక్స్పెరిమెంట్‌లో నంబర్ ఆఫ్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఏవైతే రావడానికి ఛాన్స్ ఉన్నాయో, వాటినన్నిటిని కూడా ఒక ఈవెంట్ కింద కన్సిడర్ చేస్తాము. అంటే మనం సింపుల్‌గా ఇక్కడ మళ్ళీ అగైన్ ఎగ్జాంపుల్ టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్‌ని తీసుకుందాం. కాయిన్‌ని టాస్ చేయడం అనేది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకుందాము. ఓకే. అంటే కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ టాస్ చేస్తున్నాము. అందులో మనకి పాసిబుల్ ఔట్‌కమ్స్ అంటే ఏం చెప్తాము? ఐదర్ హెడ్ గానీ ఆర్ టెయిల్ గానీ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఒక కేస్‌లో మనకి ఒకసారి టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ అలాగే ఇంకొకసారి మనం టాస్ చేస్తే టెయిల్ రావడానికి ఛాన్స్ ఉంది. సో, ఇలాగ మనకి వచ్చే పాసిబుల్ ఔట్‌కమ్స్ ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్‌ని మనం కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏ ఏ పాసిబుల్ ఔట్‌కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఈ యొక్క ప్రొసీజర్‌నే మనం ఈవెంట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి శాంపుల్ స్పేస్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ద శాంపుల్ స్పేస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్, క్యాపిటల్ ఎస్. ఓకే. అంటే ఇక్కడ ఇంతకుముందు మనం పాసిబుల్ ఔట్‌కమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు వచ్చే నంబర్ ఆఫ్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఉన్నాయి కదమ్మా! వీటినన్నిటిని కూడా ఒక సెట్ ఫార్మ్‌లో గనక మనం రిప్రజెంట్ చేస్తే గనక దాన్నే మనం శాంపుల్ స్పేస్ అంటాము. ఓకే. ఈ యొక్క శాంపుల్ స్పేస్‌ని ఎస్ తోటి డినోట్ చేయడం జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్‌ని తీసుకుంటే గనక, కాయిన్‌ని టాస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మనం 2 అవుట్‌కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! హెడ్ అండ్ టెయిల్ అని చెప్పి. సో, ఇలా ఈ యొక్క 2 అవుట్‌కమ్స్‌ని ఇలాగా సెట్ అంటే దట్ మీన్స్ ఈ యొక్క బ్రాకెట్స్ తోటి మనం రిప్రజెంట్ చేసి రాస్తే గనక దీన్నే మనం శాంపుల్ స్పేస్ అంటాము. ఇది ఒక కాయిన్‌ని టాస్ చేస్తున్నప్పుడు. అలాగే 2 కాయిన్స్‌ని టాస్ చేస్తున్నామనుకోండి, 4 అవుట్‌కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే హెడ్, టెయిల్, హెడ్ ఇలాగా. సో, అలా వచ్చే అవుట్‌కమ్స్‌నన్నిటిని కూడా ఇలాగా వితిన్ సెట్ తోటి రిప్రజెంట్ చేస్తే గనక వీటినే మనం శాంపుల్ స్పేస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. The total number of all possible outcomes of a random experiment is called exhaustive events. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఎలా డిఫైన్ చేస్తున్నామంటే, ఇక్కడ ఆల్రెడీ మనం శాంపుల్ స్పేస్లో వచ్చే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్తున్నాం కదమ్మా, వాటి యొక్క నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ టాసింగ్ ఆఫ్ 2 కాయిన్స్ తీసుకున్నాము. ఓకే. 2 కాయిన్స్ తీసుకుంటే అవుట్‌కమ్స్ ఏమేమి వస్తాయమ్మా? ఇంతకుముందు చెప్పాను కదా! హెడ్, హెడ్, టెయిల్, హెడ్. ఓకే. సో, అంటే ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ వచ్చినియి? 4. అంటే దేర్‌ఫోర్ ద ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వల్ టు 4. అంటే ఈ యొక్క నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్‌నన్నిటిని ఇలా మనం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేకుండా వీటిని ఒక న్యూమరికల్ నంబర్ తోటి మనం అసైన్ చేస్తే, అంటే ఆ యొక్క టోటల్ నెంబర్ ఎంత అనేది చెప్తే గనక వాటిని మనం ఇక్కడ ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అని గానీ, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని గానీ డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. The events are said to be mutually exclusive when the occurrence of one of them excluded the occurrence of the other. In other words, 2 events are mutually exclusive if both cannot occur simultaneously. ఓకే. ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏమని చెప్తున్నామంటే, మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్‌ని కండక్ట్ చేస్తున్నప్పుడు అందులో వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ అన్నీ కూడా అట్ ఏ టైం రావడానికి ఛాన్స్ లేనటువంటి వాటిని ఏమంటామంటే, ఇక్కడ మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాము. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక కాయిన్‌ని టాస్ చేస్తున్నాము. కాయిన్‌ని టాస్ చేస్తే ఇక్కడ మనకి అవుట్‌కమ్స్ ఏమేమి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనుకున్నాము? ఐదర్ హెడ్ ఆర్ టెయిల్. అంతేగాని హెడ్, టెయిల్ 2 ఒకేసారి మనకి రావడానికి పాసిబిలిటీ లేదు కదమ్మా! అంటే కాయిన్‌ని టాస్ చేసినప్పుడు ఐదర్ హెడ్ రావచ్చు, లేకపోతే ఆర్ టెయిల్ రావడానికి పాసిబుల్ ఉంది. 2 కూడా. సో, దే బోత్ కెనాట్ అక్కర్ ఇన్ ద సేమ్ ట్రయల్. ఒకే ట్రయల్‌లో మనకి ఈ 2 అవుట్‌కమ్స్ రావడానికి ఛాన్స్ అయితే లేదు. సో, అలాంటి యొక్క అవుట్‌కమ్స్‌ని మనం ఇక్కడ ఏమంటున్నాము? హెడ్ అండ్ టెయిల్ ఆర్ ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయన్నమాట. అంటే మనం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే అవుట్‌కమ్స్ ఏవైతే ఉన్నాయో పాసిబుల్ అవుట్‌కమ్స్, ఆ 2 కూడా ఒకేసారి రావడానికి ఛాన్స్ లేనటువంటి కండిషన్స్‌ని మనం ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చి ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. Outcomes of a trial are said to be equally likely events if there is no reason to expect one is preference to the others. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఏదైనా ఒక ట్రయల్‌ని మనం చేసినప్పుడు, అంటే ఒక ఎక్స్పెరిమెంట్‌ని మనం కండక్ట్ చేస్తున్నప్పుడు అందులో వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్‌కి ఒకదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అండ్ అనదర్ అవుట్‌కమ్‌కి తక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉండకూడదనమాట. అంటే అక్కడ వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈక్వల్ ఛాన్స్ అనేది ఉంటే గనక వాటిని మనం ఇక్కడ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ కూడా మనం టాసింగ్ ఏ కాయిన్ తీసుకుంటున్నాము. ఓకే. ఒక కాయిన్‌ని తీసుకొని టాస్ చేస్తున్నాము. కాయిన్‌ని టాస్ చేస్తున్నామంటే హెడ్, టెయిల్ అవుట్‌కమ్స్ అంటున్నాము. ఓకే. హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో టెయిల్ పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది.
అంటే హెడ్ రావడానికి ఎక్కువ ఛాన్సు, టెయిల్ రావడానికి తక్కువ ఛాన్సు అలాంటిదేమీ ఉండదు కదమ్మా. అంటే ఇక్కడ మనకి 2 నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ కూడా అక్కర్ అవ్వడానికి సేమ్ ఛాన్సెస్ ఉంటే గనక వాటిని మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాము. అండ్ అలాగే వీటి ప్లేస్‌లో కాయిన్‌కి బదులుగా డై తీసుకోండి. డైలో 6 ఫేసెస్ ఉన్నాయి. ఓకే. 6 ఫేసెస్‌కి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. 1 రావడానికి ఎంత పాజిబిలిటీ ఉందో 2 ఫేస్ రావడానికి అంతే పాజిబిలిటీ ఉంటుంది. 3, 4, 5, 6 ఇలా ఉన్న 6 ఫేసెస్‌కి కూడా ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వాటిని ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్పి డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే 2 or more events are said to be independent if the happening or non-happening of one event is not affected by the happening or non-happening of the other events. అంటే దట్ మీన్స్ మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్లోనే ఉంది ఇండిపెండెంట్ అంటే దేని మీద డిపెండ్, నాట్ డిపెండెంట్ అనమాట. అంటే సపోజ్ మనం ఇక్కడ కాయిన్ని 2 times టాస్ చేస్తున్నాం అనుకుందాము. ఓకే. ఫస్ట్ టైం టాస్ చేసినప్పుడు ఒక రిజల్ట్ వచ్చింది. అంటే అక్కడ హెడ్ కానీ ఆర్ టెయిల్ కానీ ఏది అక్కరైతే దాన్ని నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ టాస్ చేసిన అవుట్‌కమ్ మీద డిపెండ్ అయ్యి సెకండ్ టైం టాస్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది ఫస్ట్ ప్రీవియస్ దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు కదమ్మా. దేనికి దానికి ఇండిపెండెంటే కదా. సో అలాంటి వాటిని అంటే మనం ఇక్కడ 2 or more ఈవెంట్స్ అంటున్నాము. అంటే మనం యొక్క ఎక్స్పెరిమెంట్‌ని మనం రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే అవుట్‌కమ్స్ అనేవి అంటే హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ వన్ ఈవెంట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద అదర్ అంటున్నాము. అంటే ఒకసారి జరిగిన ట్రయల్‌లో దాని మీద వచ్చే రిజల్ట్ మీద అనదర్ ట్రయల్ యొక్క రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యి లేకుండా ఉంటే కనుక అలాంటి ఈవెంట్స్‌ని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్తామన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే క్లియర్‌గా ఇచ్చారు. ఇఫ్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ ట్వైస్ అంటే ఒక కాయిన్ని 2 times టాస్ చేస్తున్నాము. ద రిజల్ట్ ఆఫ్ సెకండ్ టాస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ టాస్. ఓకే. సెకండ్ టాస్ యొక్క రిజల్ట్ అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ టాస్ చేసిన రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉండదు అంటున్నాము. ఓకే. అంటే దేనికి దానికి ఇక్కడ మనం తీసుకున్న ట్రయల్స్ అనేవి డిఫరెంట్ అనమాట. అంటే దట్ మీన్స్ నాట్ డిపెండెంట్. సో ఇక్కడ నాట్ డిపెండెంట్ అంటున్నామంటే దట్ మీన్స్ ఇండిపెండెంట్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతాము. సో ఇందులో మనకి మెయిన్లీ 3 types ఆఫ్ డెఫినేషన్స్ చెప్తాము ప్రాబబిలిటీలో. అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫర్ ప్రాబబిలిటీ ఏంటి అంటే కనుక క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే. ఇఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ n possible outcomes which are exhaustive, mutually exclusive and equally likely, and m of these are favorable to an event E, then the probability of an event is defined as the ratio m by n. In symbols, probability of E is equal to m by n. ఓకే. ఇక్కడ మనం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేస్తున్నట్లయితే గనక అందులో మనకి అక్కరయ్యే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్‌కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేంతో డినోట్ చేస్తున్నామమ్మా? క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తున్నాము. అయితే ఆ యొక్క n అవుట్‌కమ్స్ అన్నీ కూడా ఎలా అవ్వాలంటున్నారు? ఎగ్జాస్టివ్ అయి ఉండాలి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయి ఉండాలి అండ్ ఈక్వల్లీ లైక్లీ అయి ఉండాలి. ఇంతకు ముందేగా ఈ యొక్క డెఫినేషన్స్ అన్నీ చెప్పుకున్నాము. అండ్ అలాగే m అనేది దేర్ ఆర్ ఫేవరబుల్ టు అన్ ఈవెంట్ ఈ అంటున్నాము. అంటే మనం ఈ యొక్క ఈవెంట్లోంచి ఏదైతే మనం ఫేవరబుల్గా రావాలనుకుంటున్నామో అంటే కాయిన్ని టాస్ చేస్తున్నాం అనుకోండి, అందులో హెడ్ రావడం అనుకునేది మనకి ఫేవరబుల్ అనుకుందాం. అంటే హెడ్ పడాలి అనుకోవడం మనం ఇక్కడ చేసే ఫేవరబుల్ అనమాట. దట్ మీన్స్ ఇక్కడ మనం కాయిన్ని టాస్ చేసేది హెడ్ పడేంత వరకు ఒక కాయిన్ని టాస్ చేస్తున్నాం అనమాట.
అంటే మనకి ఇక్కడ ఫేవరబుల్ అంటే ఏం చెప్తున్నాము? మనకి అనుకూలంగా రావాలనుకున్న దాన్నే ఫేవరబుల్ అంటున్నాము. అంటే ఒక కాయిన్‌ని నువ్వు హెడ్ పడేంత వరకు కూడా టాస్ చేస్తున్నావనమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ టాస్ చేస్తున్నావనమాట. అలాగా దట్ మీన్స్ ఓకే. లేకపోతే ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే గనక ఒక కాయిన్‌ని ఒకసారి టాస్ చేసాం మనం. అందులో ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి అంటే గనక హెడ్ పడితేనే నీకు ఫేవరబుల్ అంటున్నాము. సో, దట్ మీన్స్ ఈ యొక్క ఫేవరబుల్ ఈవెంట్స్ డివైడెడ్ బై ఈ యొక్క టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్‌కమ్స్‌ని వితిన్ రేషియోలో రిప్రజెంట్ చేసేదాన్నే క్లాసికల్ డెఫినిషన్ ఆఫ్ ప్రాబబిలిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈవెంట్‌ని మనం ఈ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ప్రాబబిలిటీ అంటున్నాము. అంటే ఇక్కడ మనకి నాట్ ష్యూర్‌గా జరిగేది కాదు. ప్రాబబిలిటీ అంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ అని చెప్పి మనం క్లియర్‌గా చెప్పుకున్నాము. సో, అందుకని ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు m/n. వేర్ m అంటే చెప్పుకున్నాం కదా! నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఫేవరబుల్ టు ద ఈవెంట్ అండ్ అలాగే n అనేది టోటల్ నంబర్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్, ఎగ్జాస్టివ్ అండ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ ఆఫ్ ద రాండమ్ ఎక్స్‌పెరిమెంట్. ఓకే. ఈ యొక్క క్లియర్ డెఫినేషన్స్ అంతటినీ కూడా మనం క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ PQ అనేది అంటే ఈ యొక్క ప్రాబబిలిటీలో మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే టర్మ్స్ అన్నమాట ఇవి. ఏంటంటే అవి స్మాల్ p దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్‌ని మనం ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కింద డినోట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే Q అంటే దట్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్‌ని మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే టోటల్ ప్రాబబిలిటీ విల్ ఆల్వేస్ ఈక్వల్ టు p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. ఇవి మనకి ఈ యొక్క ప్రాబబిలిటీలో మనం యూజ్ చేసే వేరియస్ టర్మ్స్. అండ్ ఫస్ట్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్‌కి వచ్చేసరికి ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే క్లాసికల్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క క్లాసికల్ డెఫినేషన్‌ని మనం బేస్ చేసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వేషన్ అనేది ఎలా చేయడం అనేది నెక్స్ట్ క్లాస్‌లో క్లియర్‌గా నేర్చుకుందాము. ఓకే. థ్యాంక్ యూ.